డెస్టినేషన్ ఒకటి కావాలి, ఎక్కడైతే మనకి అన్ని రకాలుగా ఒక టెక్నికల్గా సుపీరియర్ సపోర్ట్ ఉంటుంది అనే ఒక వెతుకులాట్లో ఉన్న అందరికీ కూడా, అందరూ స్టూడెంట్సే కాదు పెద్దవాళ్ళు కూడా, అందరూ సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా నేర్చుకోవడానికి ఎంబీపీ కాలనీ డబుల్ రోడ్లో మ్యూజికల్ అకాడమీ ఏదైతే ఉందో దీనికి మీరు జాయిన్ అయితే బయటికి వెళ్ళేటప్పుడు ప్రొఫెషనల్స్గా బయటకు వస్తారు అని ఇక్కడ డిజైన్ చేసిన ఎస్పెషలీ ఆ కోర్స్ మెటీరియల్ కానీ స్టడీ సిస్టమ్ కానీ ఇవన్నీ ప్రత్యేకంగా నేను పర్సనల్గా డిస్కస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. కంగ్రాచులేషన్స్ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు ఒక చాలా పెద్ద విజనరీ ఆయన. ఇది వన్ ఆఫ్ హిజ్ అకాడమీస్. ఇలాంటివి మొత్తం దేశంలో ఒక 600 అకాడమీస్ చేయాలి అని ఒక సంకల్పంతో ఆయన మొదలుపెట్టారు. ఎందుకంటే వైజాగ్ వాళ్ళకి ఎక్కువ ఇది అందాలి, ఫ్రూట్స్ అందాలి మ్యూజికల్ నుంచి అని ఆయన చేస్తున్న ప్రయత్నానికి ఆయన కూడా అభినందిస్తున్నారు. అయితే మ్యూజిక్ అనేది చాలామంది వినడానికి ఇష్టపడతారు, అందరూ ప్రతి ఒక్కరు వినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మనం తినే కాయగూరలు పళ్ళు ఏదైనా అది మన బాడీకి ఆహారం అయితే, మన సోల్కి ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది మ్యూజిక్. అందుకు సోల్ అనేది మన బాడీకి ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీకే ఫుడ్ ఇచ్చేది మ్యూజిక్. కాబట్టి ఆ మ్యూజిక్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు సొంతం చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఎస్పెషలీ ఇందాక మేడమ్స్తో మాట్లాడుతున్నప్పుడు, దివ్య గారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, పిల్లలకి ఎందుకు, స్టూడెంట్స్కి పర్టికులర్గా ఎందుకు మ్యూజిక్ అవసరం అంటే, బ్రెయిన్లో న్యూరాన్స్ అన్నీ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి, కానీ అన్ని న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యి పూర్తిగా ఒక ఆ ప్యాసేజ్ చాలా ఫ్రీ ఫ్లో అవ్వడానికి మాత్రం మ్యూజిక్ లాంటి ఆర్ట్ ఫామ్స్ డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. అందుకు చదువుకునే పిల్లలు, ఏ ఆర్ట్ ఫామ్ లేని పిల్లలు 24 గంటల్లో 16 గంటలు చదివితే ఎంత నాలెడ్జ్ ఉంటుందో, ఆర్ట్ ఫామ్స్ అలవాటు చేసుకున్న పిల్లలు 16 గంటల్లో 2 గంటలు చదివితే అంతే నాలెడ్జ్ ఉంటుంది. ఆ ఆర్ట్ ఫామ్స్లో వస్తున్నాను. మెజారిటీ ఆఫ్ మై లైఫ్ పెరిగింది చదువుకున్నంత వైజాగ్, బట్ ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. వైజాగ్ అంటే ఒక స్పెషల్ ఎఫినిటీ, ఒక స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. బికాజ్ నేను ఇక్కడే చదువుకుని ఇక్కడ ఇనీషియల్గా నా కెరియర్ స్టార్ట్ చేశాను. నేను మ్యూజిక్ గిటార్ నేర్చుకున్నాను, తర్వాత వోకల్ ప్రొఫెషనల్గా నేర్చుకోలేదు. బట్ నేను లెర్నర్గా ఎన్నైతే ట్రబుల్స్ ఫేస్ చేశానో అది వేరే ఏ లెర్నర్ కూడా ఫేస్ చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సిస్టమేటిక్గా మెథడ్ తోటి, కరికులం సిలబస్ తోటి నేర్చుకోవాలి అనే ఒక విజన్ తోటి, ఒక ఆశయంతో మ్యూజికల్ అండ్ అకాడమీ స్టార్ట్ చేశాను. మై బోత్ కిడ్స్, మా పిల్లలిద్దరూ కూడా మ్యూజిక్ నేర్చుకున్నారు. అండ్ ఐ హావ్ పర్సనల్లీ సీన్ ద బెనిఫిట్స్ ఆఫ్ లెర్నింగ్ మ్యూజిక్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో ఫర్ మై కిడ్స్.